బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకు వచ్చిన బిగినింగ్ కెరీర్లో నాకు వచ్చిన దాంట్లో నాకు ఎంత బెస్ట్గా నేను సినిమా పెర్ఫామ్ చేశాను, నేను ఎలా పొగుడతాను కాదు, బెస్ట్ బిహేవియర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నాకు వచ్చిన ఒక స్ఫురణ. అది ఎవరు నేర్పింది కూడా కాదు. దానివల్ల ఎక్కువ సినిమాలు వచ్చాయి. తను పెట్టుకుంటే బాగా టైంకి వస్తాడు, హ్యాపీగా చేస్తాడు, ఏమి పట్టించుకోడు, ఏముండదు, ఏ హెదర్స్ ఉండదు, ఎంత ఇచ్చినా తీసుకుంటాడు అనేటటువంటి ధోరణిలో నాకు సినిమాలు వరుసగా వచ్చేసేది. అండ్ ఏ రోజు నేను ఖాళీగా లేను. నా ఇనిషియల్ డేస్ నుంచి కూడా మీరు సినిమా పరంగా చూసుకుంటే ఇది ఎక్కడ ఖాళీ లేదు. ఆ తర్వాత నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి అప్పుడు దృష్టి పెట్టాను. నేను ఆడియన్స్లో బెస్ట్ క్యారెక్టర్స్ చేయాలి. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా ముందు బిహేవియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. మన బిహేవియర్ లేకపోతేనండి మన 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 డిమాండ్ ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమి చేయరు. మన బిహేవియర్ అనేది పెద్ద ఇది అవుతుంది. మనకి పరిస్థితులు బాగున్నప్పుడు, బాగోలేనప్పుడు, లేదా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, అపజయాలు తారసపడినప్పుడు ఖచ్చితంగా నేను బిహేవియర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బాగా అయిందిరా వదిలేవండి కానీ డిస్కార్డ్ చేసి భుజం దించేసేలాగా అయిపోతుంది. అలాంటి పరిస్థితులు నెలకొనేలాగా చూడకూడదు. కాబట్టి బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని ఫైట్స్ ఉన్నాయి, ఎన్ని కామెడీ సీన్స్ ఉన్నాయనేది నేను చూడండి. ఎందుకంటే అవన్నీ కూడా అలంకారాలుగా ఫీల్ అవుతాయండి. సహజమైన సౌందర్యం అంటే ఎమోషన్. ఆ ఎమోషన్ ఎంత ఉంది అనేది చూస్తాను. ఎమోషన్ మీ బయటికి కనపడకపోవచ్చు, థియేటర్కి వచ్చినాడు దాన్ని చూసి నవ్వకపోవచ్చు, దాన్ని చూసి మళ్ళీ రికలెక్ట్ చేసుకోలేకపోవచ్చు, అది మళ్ళీ సినిమా చూసేలాగా దోహదపడకపోవచ్చు. కానీ ఫస్ట్ టైం సినిమా బ్రహ్మాండంగా ఉందిరా అనే ఫీలింగ్ చెప్పడానికి కారణం ఎమోషన్. అది కింద స్థాయిలో ఉంటుంది, లోయర్ లేయర్లో ఉంటుంది. అది 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 నేను చూస్తాను. నేను అందులో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు గుర్తురాట్లేదు. ఎవరైనా కథ చెప్తున్నారంటే కనుక అందరూ వింటారు, నేను చూస్తాను దాన్ని. నాకున్న దీంట్లో నాకు విజువల్స్ కనబడుతుంటాయి. అబ్బా ఇది కొడుతుంది, ఇది కరెక్ట్ లేదా, ఇక్కడ ఏంటి ఎమోషన్ లేదు, ఎందుకు చూడాలి? ప్రేక్షకుడు 100 రూపాయలు ఇచ్చి ఎందుకు చూడాలి? దేనికోసం? నువ్వేంటి అతను క్యాటర్ చేస్తున్నావు, ఏంటి అతను సాటిస్ఫై చేస్తున్నావు అనేది ఎప్పుడు నేను ఎదురు ప్రశ్న వేసుకుంటూ చూస్తుంటాను, వింటూ ఉంటాను. ఈ మధ్య ఎవరితో అంటున్నాను, సో ఎన్ని రోజులని మళ్ళీ స్క్రీన్ మీద మనం కనిపిస్తూ చేయాలి. ఏదో ఒక రోజు కొంచెం తెర మరుగో, తెర వెనకలో బ్యాక్ స్టెప్ తీసుకొస్తున్న సమయం వస్తుంది. దాన్ని గ్రేస్ఫుల్గా ఆమోదించాలి. బట్ పని లేకుండా ఉండటం కానీ, తక్కువ పని చేయడం కానీ ఇది నాకు ఎందుకో ఇష్టం లేదు. 91-92 ఇయర్స్లో క్లింట్ ఈస్ట్వుడ్ ఎవరన్నమాట? క్లింట్ ఈస్ట్వుడ్. ఎస్ అమ్మా, గుడ్ అబ్జర్వేషన్. క్లింట్ ఈస్ట్వుడ్ ఇప్పటికీ తను డైరెక్షన్ చేస్తూ, యాక్ట్ చేస్తూ అంత ఇదిగా కనబడుతున్నాడంటే, ఇర్రెస్పెక్ట్ ఏ క్యారెక్టర్ అవ్వలేదు అంటే ఇది ఇలా ఉండాలి కదా. అంటే చనిపోయే వరకు నటిస్తూ ఉండటం, లేకపోతే డైరెక్షన్ చేయటం, లేదా సినిమాకి సేవలు చేస్తూ ఉండాలి కదా, అది కదా అంటే నాకు ఎందుకో చాలా ఇన్స్పైర్గా అనిపించింది అతను చేసి. సో మేబీ అలాంటి సమయంలో నేను చేయాల్సిన పరిస్థితి వచ్చి నేను ఒక్కనే చేయగలను అన్న నమ్మకం ఏర్పడితే, అలాంటి డ్రైవ్ అయితే మాత్రం డైరెక్షన్ చేసి అది చేస్తారు. సార్ మీ ఫ్యాన్ అన్నయ్యకి ఇంత అతి మంచితనం అవసరమా అని చెప్పి ఫ్యాన్స్ అడగ అవసరమే, డెఫినెట్గా అవసరం. ఎందుకంటే దీనివల్ల నా ఈగో సాటిస్ఫై అవుతుంది ఎదురు తిరిగితే. కానీ నష్టం చూస్తే సినిమాకి నష్టం, నిర్మాతలకు నష్టం, టోటల్గా అందరికీ నష్టం, అండ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతారు అలాంటివి. సో నా సంయమనం ఇంతమందికి ప్రొటెక్ట్ చేస్తున్న ఇంట్రెస్ట్ అంటే కనుక ఎస్ అలా ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంది.